హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఉన్నాను ఫ్రెండ్. మనం పూజా సామాన్లు ఇత్తడి, వెండి, రాగి అలాంటిది కడుక్కుంటాం కదా. కడుక్కునేదానికి మామూలుగా అయితే షాప్లో పీతాంబరి పౌడర్ తెచ్చుకుంటాము. దాన్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలనో వీడియో చేసినాను ఫ్రెండ్. పెట్టేస్తున్నాను, చూసేయండి. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇది చూడండి, సబీనా పౌడరు 1.5 kg ఉంది. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో వచ్చేసి నిమ్మ ఉప్పు తెలుసు కదండి, వంటల్లో యూస్ చేస్తుంటారు. ఆ నిమ్మ ఉప్పు 200 grams కలపడం జరిగింది. 1.5 kg సబీనా పౌడర్కి 200 grams నిమ్మ ఉప్పు కలపడం జరిగింది. తర్వాత వచ్చేసి సోడా, వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడా ఒక 100 grams కలపడం జరుగుతుంది. తర్వాత ఒక 200 grams వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ పౌడరు, తర్వాత ఒక 100 grams సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసి మిక్సీకి పట్టడం జరిగింది. మిక్సీకి పట్టి బాగా పొడిగా చేసుకునేసి దాన్ని స్టోర్ చేసుకోవడమే. అది మామూలుగా సామాన్లు కడుక్కునేదానికి, ఇత్తడి, రాగి, మామూలుగా వెండి వస్తువులు కడుక్కునేదానికి ఉపయోగిస్తాము. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఈసారి పూజా సామాగ్రి క్లీన్ చేసేటప్పుడు కూడా వీడియో పెడతాను. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఒకసారి చూసేయండి. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీకి వేసుకునేసి మిక్సీ పట్టాలి. ఇదిగో ఫ్రెండ్స్, పీతాంబరి పౌడర్ రెడీ అయిపోయింది. దాదాపు ఒక 2 kgs అట్లా వచ్చింది. ఇది మామూలుగా వెండి, ఇత్తడి, రాగి పాత్రలు క్లీనింగ్కి ఉపయోగించుకుంటే బాగా తొందరగా నీట్గా వదిలేస్తుంది ఫ్రెండ్. బాయ్ బాయ్.